హాయ్ అండి. ఇది నా కొడుకు కోసం తెప్పించిన అండి. నా కోసం కూడా తెప్పించుకుందాం అనుకున్నా, నా కూతురు కోసం కూడా తెప్పించుకుందాం అనుకున్నా. ఇది ఏంటంటే కానీ రేట్ చాలా ఎక్కువ ఉందండి. కాకపోతే ముందు అది వస్తుందా రాదా అనే డౌట్తో నేను 3 ఒకేసారి బుక్ చేయలేదు, అంటే తెప్పిలేదు. ఒక్కటి తెప్పించినాను, అదే కాదా అనే డౌట్తో. కానీ వచ్చి చాలా రోజులు అయింది, కానీ ఈరోజు తీయాలి అని నేను అనుకోని ఇంకా ఇది తీయలేదు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఇది ఏంటో చూడండి ఒకసారి. నేను అనుకున్నట్టే వచ్చిందండి. ఇదిగోండి చూడండి, ఇవి నా కొడుకు కోసం తెప్పించినానండి. కరంగలి మాల అండి, ఇది కరంగలి మాల. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నానండి తెప్పియాలని. ఎందుకంటే ఇవి కాశీ విశ్వేశ్వరుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి 41 రోజు పూజ చేస్తారండి. ఇవి పూజ చేసి పంపించిన మాలలండి ఇవి. అందుకోసమని నా కొడుకు ఎప్పుడు సరిగ్గా ఆరోగ్యం బాగుండట్లేదని నా కొడుకు కోసం తెప్పించినానండి నేను. కానీ వచ్చిన వెంటనే తీద్దామనుకున్నా, కానీ ఎందుకో నాకు ఒక సెంటిమెంట్, అందుకని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత నా కొడుక్కి వేద్దాంలే అనుకున్నా. ఆ శివయ్య దగ్గర పెట్టి పూజ చేసి నా కొడుక్కి వేయాలి అనుకున్నా. అందుకని ఈరోజు ఓపెన్ చేసిన ఈ మాలను అనేది ఎందుకోనండి నాకు తెప్పియాలనిపించింది. నా కొడుకు కోసము తెప్పించిన. ఎందుకంటే వాడికి ఎప్పుడు ఆరోగ్యం సరిగ్గా బాగుండట్లేదండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం వాడికి వస్తూనే ఉంది. కానీ ఇప్పుడైతే రావట్లేదు. కాకపోతే నేను ఎందుకో తెప్పియాలి, నా కొడుకు నా అడిక్ట్ ఏమైనా ఉందేమో, అందుకే వాడికి అలా అవుతుందేమో అని అనుకున్నాను. అందుకనే తెప్పించినాను. మీరు కూడా తెప్పించుకోవాలి అనుకుంటే ఒకవేళ తెప్పించుకోండి. కాకపోతే అందరూ తెప్పించుకోవాలి అని అయితే నేను చెప్పట్లేదు. కాకపోతే ఎందుకో నా కొడుకు హెల్త్ బాగుండట్లేదు, మంచిగా ఉండట్లేదు నా కొడుకు అని చెప్పి తెప్పించిన నేను. నా కొడుకు ఇప్పటి నుంచి అయినా ఆ శివయ్య అనుగ్రహంతో మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. అందుకనే తెప్పించిన. నా కూతురికి కూడా తెప్పిస్తానండి. ఇప్పుడే బుక్ చేస్తాను నా కూతురికి. అంటే చిన్న డౌట్ అండి, చాలా దూరం నుంచి రావాలి కదా, ఒకవేళ అదే వస్తుందా వేరేది వస్తుందా అని డౌటు. ఆల్రెడీ కొరియర్ బాయ్ కూడా చెప్పాడండి, ఇది వెబ్సైట్ నుంచి బుక్ చేశారు మేడం, అది ఏదనేది మాకు కూడా తెలీదు, మీరు మామూలుగా నార్మల్గా బుక్ చేస్తుంటే ఏదనేది మేము చెప్పేవాళ్ళము. డబ్బులు ఒక్కసారి కొరియర్ తీసి ఓపెన్ చేస్తే మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, డబ్బులు కూడా రిటర్న్ రావు, కొరియర్ కూడా రిటర్న్ పోదు మేడం అని చెప్పినాడు. ఏదైతే అది అయింది, నా కొడుకు కోసం తెప్పిస్తున్నా కదా, ఏదైతే అది అయింది, ముందైతే తీసుకురా అని చెప్పి తెప్పించినాను. తెప్పించేటప్పుడు కూడా చాలా డౌట్గా ఉన్నాను, ఎందుకంటే అదే వస్తుందా లేకుంటే వేరేది వస్తుందా అని. కానీ దేవుడి దయ వల్ల అదే వచ్చింది. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ సుజాత. హాయ్ గాయ్స్, నేను మీ ఈరోజు మహాశివరాత్రి కదా, సో అమ్మాయి ఏమో ఇల్లు డెకరేట్ చేసింది, ఇంకా పూజ చేసింది. చూడండి అంతా. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు కూడా మహాశివరాత్రి ఎలా చేసుకున్నారో మాకు కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్